మా అవతార్ ఫౌండేషన్కి, రంగనాథ్ మాస్టర్కి, మీకు జానులందరికీ కూడా నా ఆత్మీయ ప్రణామం తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని మీరు ఇవ్వటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఈసారి అంటే ఈ మంత్లో నాది షెడ్యూల్లో లేదు అని నేను ఆలోచించాను. మార్నింగ్ 5:30కి దాంట్లో ఇచ్చారు రెగ్యులర్గా. అనుకోకుండా నేను పత్రి ధర్మస్థలకి రావటం, వాళ్ళు ఇన్వైట్ చేసి ఇక్కడ ఉండటం వల్ల నాకు వాళ్ళు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ నా పూర్వజన్మ సుకృతంగా భావించాను. ఎందుకంటే పత్రిజీ గారు ఇదంతా ఇంట్లో నడయాడిన ప్లేస్. అంటే ఒక హైయెస్ట్ ఎనర్జీ అంటే భగత్ స్వరూపం అనుకోవచ్చు మనం. లైక్ గౌతమ్ బుద్ధ వాళ్ళలాగా అంటే 650 యూనిట్స్ దాటిన వాళ్ళు ఎనర్జీస్. వాళ్ళే అలా ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బట్టి. గౌతమ్ బుద్ధుడు ఎందుకు, శ్రీకృష్ణుడు, వీళ్ళంతా ఎలా చేయారంటే ఆ ఎనర్జీ లెవెల్స్ విల్ బి వెరీ హై. అంటే నియర్లీ ఒక 1000 crores పీపుల్ని కంట్రోల్ చేసే ఎనర్జీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అలాంటి మహానుభావుడు ఇక్కడ నడయాడిన ప్లేస్లో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయటము, ఇప్పుడే 3-4 months ఇక్కడ పిలిచారు కానీ నాకు వీలు కాలేదు హిమాలయన్ టూర్ దీనివల్ల. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయటం, ఇప్పుడు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు నా భావోద్వేగాన్ని అడుగడుగున ఎలా అంటే కళ్ళలో నీరు తిరుగుతుంది. అంటే అంతటి మహానుభావుడు తిరిగి నడే ప్లేస్లో మనకు అవకాశం వచ్చి ఆ స్పర్శ తగులుతుంది నాకు అడుగడుగున. పిరమిడ్లో కూర్చున్నా ఆ చుట్టూ ఎక్కడ తిరిగినా కూడా ఆ ఎనర్జీస్ నాకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అందులో వాళ్ళు ఈ సెషనే కాకుండా ఇంకొన్ని చోట్ల కూడా నాకు అవకాశం ఇస్తున్నారు, వెళ్ళొస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా మీకు వీలైతే జన్మస్థలిని మీరు విజిట్ చేయండి. దానివల్ల మీ అనుభూతిని పొందుతారు. నేనైతే ఏ అనుభూతి పొందానో మీరు కూడా పొందుతారని. నాకు యాక్చువల్లీ 17th సెషన్ ఉండే, తర్వాత వాళ్ళ ఫ్లైయర్ చూశాను, అక్కడ జాను శివరాత్రి రోజు అని చెప్పింది. ఇప్పుడు నేను వాళ్ళని అన్నాను, అయితే నేను 1 day before 14th వస్తానంటే మీరు రండి, మీ ఇష్టం, ఎప్పుడైనా రండి, మీరు ఇక్కడే ఉండండి అని అక్కడ పత్రిజీ గారు ఉన్న బెడ్రూమ్ ఉంటుంది, పక్కన ఒకటి గెస్ట్ రూమ్ అని ఉంది. అది మనకు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా నియర్లీ ఒక 150-200 మెంబర్స్, అంటే 150 మెంబర్స్ కూర్చొని సెషన్స్ జరుగుతాయంట. ఆ లొకేషన్ అంత కంఫర్టబుల్గా ఉంది. సో నేను ఈ పొందే అనుభూతిని మీరు కూడా అనుభవించాలని ఉద్దేశిస్తే నేను మీకు చెప్తున్నాను. అందరికీ మీరు అడుగు తీసి అడుగు పెడితే మీకు ఆ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు. అంత కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు చాలా. అందుకే వాళ్ళు అడిగినా కూడా ఇంకో 2 రోజులు ఉండమన్నా కూడా ఉంటున్నాను. కారణం అదే నాకు. ఎందుకంటే జూమ్ సెషన్ ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు, హైదరాబాద్ నుంచి అయినా చేయొచ్చు. సో అలా నాకు నిన్న కూడా అనుకోకుండా చైర్మన్ గారు వాళ్ళు శివాలయానికి తీసుకెళ్లారు, స్వయంభూ దేవాలయం ఇక్కడ ఆర్మూర్లో. వాళ్ళు వేరే కలిసి తీసుకెళ్తే ఇంకా అక్కడి నుంచి ఆ గర్భాలయానికి తీసుకెళ్లారు మా అందరిని. స్వయంభూ శివాలయమే కాకుండా బ్రహ్మసూత్ర సహితంగా ఉంటుంది. అంటే మనం ఒక దర్శనం చేసుకుంటే బ్రహ్మసూత్ర ఉన్న శివాలయంలో శివలింగాన్ని ఇది ఈక్వల్ టు 1000 దర్శనాలు అన్నట్టు. అక్కడ మనం తప్పు చేసినాకంటే 1000 times తప్పు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది నాకు అడుగడుగున ఇక్కడ అనుభూతులు చాలా చాలా బాగా అనిపిస్తున్నాయి. సో మీరు అక్కడ నేను సెషన్కి నన్ను పిలిచి అరేంజ్ చేస్తే వెళ్ళాను. వేరే నాకు తెలియని ఆ ప్రదేశంకి ఒక 20 kilometers బోధనకి. ఆ సెషన్ జరుగుతున్నప్పుడు మీరు కాల్ చేశారు, అందుకే వెంటనే ఓకే అన్నాను. పత్రిజీ గారు కల్పించిన అవకాశం అనుకున్నాను నేను.
సో టాపిక్ మీరు అడిగినప్పుడు కూడా నాకు ఆయనే పలికించాడు సెల్ఫ్ చెక్ అనేది. మనం మెడిటేషన్ ద్వారా ఏదైతే మనం చేస్తామో ఎనర్జీస్ అక్వైర్ చేస్తుంటాం. కానీ ఆ వచ్చిన ఎనర్జీస్ని ఇప్పుడు ఎలా అంటే గాలిపుడుగా వదిలినట్టు మీరు అది ఎప్పుడు గాలిపుడుగులో నింపారనుకోండి బెలూన్లో, అది ఎంతసేపు ఉంటుంది? ఒక రోజు 2 రోజులు ఉంటుంది. మన పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. సో అందుకని మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఆయన మనకు 6 పాయింట్స్ ఇచ్చారు అది ఎనర్జీ లెవెల్ చెకింగ్కి. ఆ 6 పాయింట్స్ మనం సక్రమంగా అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నాం అనేది తెలుస్తుంది. నో కామెంట్స్, నో ఇంటర్ఫరెన్స్, నో జడ్జ్మెంట్. తర్వాత 3 రత్నాలు, స్వాధ్యాయం, ఇదే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి, ఈ మూడింటిని. దీంతో మనకు మన ఎనర్జీ లెవెల్లో ఉన్నామని తెలుస్తుంది. సో మనం ధ్యానం రోజు చేస్తున్నాం అందరూ. ఆ ధ్యానం వల్ల మనం మన యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడుందనేది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు శేషాత్మగా ఉన్నారనుకోండి, శేషాత్మగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఫిజికల్ ఫైట్ చేస్తారు. చైన్ స్నాచర్స్, దొంగతనాలు చేసేవాళ్ళు, తాగుబోతులు, ఫైటింగ్ చేసుకునే వాళ్ళు, అంటే ఫిజికల్గా ఫైట్ చేసేవాళ్ళు. వీళ్ళంతా శేషాత్మ అంటే వాళ్ళు జస్ట్ జంతువు నుంచి మనిషిగా మారాలి. ఫిజికల్గా మనిషి రూపంలో ఉంటారు, కానీ వాళ్ళ బిహేవియర్ అంతా జంతువులాగానే ఇస్తారు. కాకపోతే జంతువు ఏం చేస్తుందంటే దాన్ని ఎప్పుడు ప్రకృతికి అనుసంధానమై ఉంటుంది. ఆకలేసినప్పుడే తింటుంది, దప్పిక చేసినప్పుడు తాగుతుంది, దాని సంతానోత్పత్తి కూడా సీజనల్గా చేస్తుంటుంది. దాని ఓన్లీ దాని భయం ఏంటంటే రక్షణ లేకపోవటాలు భయపడతాయి. సో ఈ 3 లక్షణాలు మనం జంతువుని తెచ్చుకుంటాం. కానీ ఆ తెచ్చుకున్న లక్షణాలని మనకు అంటే జంతువు ప్రకృతికి అనుసంధానం చెందుతూ ఉంటుంది కాబట్టి దాని కర్మలు వర్తించవు. అదే మనం మనిషిగా తీసుకున్నప్పుడు మనకి కర్మలు వర్తిస్తాయి. ఎందుకంటే మనకు ఆలోచన శక్తిని ఇచ్చాడు భగవంతుడు. సో దాన్ని ఉపయోగించుకుంటూ మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రకృతికి అనుసంధానం చెంది ఉంటున్నామా లేదా అనేది. దానికి బెస్ట్ చెక్ ఏంటంటే, ఇప్పుడు మీకు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, అంటే సునామీ, సైక్లోన్, తర్వాత ఈ భూకంపాలు, ఇలాంటి ఏ వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా ఏ జంతువు చనిపోదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంట్లో కట్టేసిన వాటిని వదిలేసేయండి, బయట జంతువులు ఏవైనా కూడా. ఎందుకంటే వాటి ఇంటర్నల్ సెన్సార్స్ వర్క్ చేస్తాయి, ప్రకృతికి అనుసంధానం చెందుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. దానివల్ల ఇంటర్నల్ సెన్సర్స్ వర్క్ చేయటం వల్ల అవి పారిపోతాయి. మనకు కూడా ఆ జ్ఞానాన్ని, సెన్సర్స్ని ఇచ్చాడు భగవంతుడు. కానీ మనం ప్రకృతికి దూరంగా ఉండటం వల్ల ఆ సెన్సర్స్ మనలో పనిచేయవు. ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా చేసినప్పుడు మనకు థర్డ్ ఐ ఓపెనింగ్ కావటం వల్ల ఈ సెన్సార్స్ అనేది మనకు కూడా అవేకనింగ్ అవుతుంది. అవేకినప్పుడు ఇంటర్నల్ వాయిస్ ఎప్పుడైతే వస్తుంటుందో ఆ ఇంటర్నల్ వాయిస్ ప్రకారం మనకి తెలిసిపోతుంది ఇక్కడ ఏదో జరగబోతుంది అనేది. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో మన ఎనర్జీ లెవెల్స్ 400 యూనిట్స్ బిహైండ్ కనుక మనం అనాథ చక్రం దాటి మనం ఉన్నప్పుడు ప్రకృతి మనం కాపాడుతుంటుంది. ఎవరైతే ఈ 100 యూనిట్స్ 200 యూనిట్స్ లెవెల్స్లో అంటే శైశవాత్మ, బాలాత్మగా ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే బాలాత్మక తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వర్బల్లీ దే విల్ బి ఫైటింగ్. సో మన ఏంటంటే ఇలా ఫైటింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఎవరైనా మనం తిట్టారనుకోండి, అంటే పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపేణ పీడితాన్ని, అంటే మనకు వ్యాధి రూపంలో ఏమైనా వస్తుంటాయి కదా. ఆ వచ్చిన దాన్ని మనం ఇంకోటి ఏంటంటే కర్మను అనుభవిస్తూ పోతుంది అనేది అది చాలా తప్పు. కర్మను అనుభవిస్తూ పోతుంది ఎప్పుడంటే జ్ఞానానం దగ్ధ కర్మాన్ని. మీరు ఎప్పుడైతే ఆ ఎన్నుకున్న పాత్ర వచ్చి అంటే తిట్టేది కానీ ఫైటింగ్ చేసేందుకు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ పాత్రని నేను ఎన్నుకున్న పాత్ర అనే జ్ఞానం మీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నా కూడా మీరు ఓపికగా వింటారు. విన్న తర్వాత ఏం చెప్తారు? మీరైతే నాకు ఏదైతే నేర్పదలుచుకున్నారో అది నేను నేర్చుకున్నాను, దానివల్ల
థ్యాంక్స్ చెప్తారు వాళ్ళకి. ఆ జ్ఞానం మీలో లేనప్పుడు ఏం చేస్తారు, ఫిజికల్గా వాళ్ళు విన్నది లేకపోతే అక్కడ జరిగే సిచ్యువేషన్ని చుట్టూ వాళ్ళని మనం క్రిటిసైజ్ చేస్తాం. వాడు చూడు చైన్ స్నాచ్ చేస్తున్నాడు, తప్పుడు పనులు తాగుబోతులాగా పడిపోతున్నాడు, ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు. ఈ కామెంట్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కర్మలు మనం తీసుకుంటున్నాం. సో తీసుకోవటం లేదు, మళ్ళీ అది కూడా మనం అంటాం, వాడు అంత చెడ్డ దుర్మార్గుడు ఉన్నాడు, వాడు బాగానే ఉన్నాడు సంతోషంగా, మనమే అన్ని బాధలు అనుభవిస్తున్నాం. బాధలు మనం అనుభవించడం కాదు, వాడి బాధల్ని మనం తీసుకొని మన యొక్క ధ్యానం ద్వారా ఏదైతే ఎనర్జీస్ పొందుతున్నామో ఆ ఎనర్జీస్ని వాడికి డొనేట్ చేస్తున్నాం. ఆ చేయటం వల్ల ఏంది, మన ఎనర్జీస్ మనం కోల్పోతున్నాం. అంటే బెలూన్ని ఊది వదిలేస్తే ఒక 1 డేలో అయిపోతుంది, దానిలో ఉన్న శక్తి అంతా పోతుంటుంది. ఎక్కడ పోతుంది అంటే మీరు ప్రాపర్గా వాటిని ఎంత ట్రై చేసినా కూడా ఎనర్జీని కోల్పోతున్నారు. మన విషయంలో కూడా అది జరుగుతుంది. ఈ జ్ఞానం లేదు కాబట్టి మన కర్మలు దగ్ధం కావు. సో ఆ జ్ఞానం లేనప్పుడు ఏంటంటే వాటికి మన సెల్ఫ్ చెక్లు ఏంటంటే, మనం రియాక్షన్ అవుతున్నాం అనుకోండి, ఎవరైనా మనకి చెప్పినప్పుడు రియాక్షన్ అవుతున్నామంటే మన తామస గుణంలో ఉన్నట్టు. తామస గుణంలో ఉన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ 0 to 200 ఉంటుంది, మీరు ఏ లెవెల్లో ఉన్నారని. సో కాబట్టి మనం ఆ తామస గుణాన్ని ఎప్పుడైతే గివప్ చేస్తామో, అంటే మొత్తానికి ఇచ్చేసేయాలి, ఇచ్చేసినప్పుడు వదులుకున్నప్పుడు మన లెవెల్స్ 200 బిలో ఉంటాయి, అబవ్ ఉంటాయి. సో మీకు ఎప్పుడైతే మీకు ఆ రియాక్షన్ అనేది మీలో జనరేట్ అయిందంటే మీరు ఈ లెవెల్స్లో ఉన్నట్టు మీరు అర్థం చేసుకోండి. మనకి దాని ఇంకోటి ఏంటంటే, ఈ 200 యూనిట్స్ లోపల ఉన్న వాళ్ళు అంటే 200 జన్మలు ఎత్తితే ఒక్కొక్క జన్మకు ఒక యూనిట్ ఎనర్జీ మనకు పెరుగుతూ ఉంటుంది, ఆత్మ ఉద్ధరణ అనేది. అలా జరిగినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ మనకు క్రాస్ అయినప్పుడు మన లెవెల్గా అది ఎప్పుడు ఉంటుందంటే, మనం ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు ఏమవుతుంది, ఇది ఒక నాటకం జరుగుతుంది, ఆ నాటకంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు సాక్షిభూతంగా ఉంటారు. సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఏమంటే మీలో రియాక్షన్స్ రావు. ఇక రియాక్షన్స్ రానప్పుడు ఏం చేస్తారు, మీరు ఆటోమేటిక్గా నార్మల్గా చెప్పేస్తారు. ఇప్పుడు ఎలాంటి ఒక టీవీలో రామాయణ సీరియల్ వస్తుంది అనుకోండి, ఇంకొక చెక్ మనకి వస్తున్నప్పుడు అక్కడ రామాయణంలో రాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు. మీరు రావణుని తిడుతున్నారంటే మీరు రాముడి పోర్షన్ అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు తిడుతున్నారంటే ఏంటి, మీ ఎనర్జీ లెవెల్స్ 101 to 200 యూనిట్స్లో ఉన్నట్టు, అంటే బాలాత్మగా ఉన్నారు మీరు ఆత్మ స్టేటస్లో. కాబట్టి మీరు అది ఒక చెక్. లేదు మీరు తిట్టలేదు, అటు రాముని మెచ్చుకుంటున్నారు, పాత్ర బాగా పోషించారని, అలానే రావణ్ణి కూడా మెచ్చుకుంటున్నారు. అయితే నెగటివ్ రోల్గా అతను తన పాత్రని సక్రమంగా పోషించాడు. ఇప్పుడు రాముడికి ఎంత పాయింట్స్ ఇస్తారో రావణుడికి కూడా అంత ఇస్తారు. అంటే అప్పుడు మీరు న్యూట్రల్గా, అంటే ఆత్మస్థితిలో ఉన్నారని, మంచి చెడుని సమదృష్టితో చూస్తున్నారు. సో అది ఆత్మస్థితిలో ఉన్నప్పుడే చేయగలుగుతారు. మీరు ఆత్మస్థితిలో లేనప్పుడు అంటే ఈ ఫస్ట్ 3 లెవెల్స్లోనే ఉంటారు. ఏది బాలాత్మ, శేషవాత్మ, నెక్స్ట్ ప్రౌఢాత్మ. ఈ 3 స్థితుల్లో ఉన్నప్పుడు ప్రౌఢాత్మ, ఇప్పుడు శేషవాత్మలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ లీడర్స్గా ఉండి ఆ గ్రూప్ని మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు శేషవాత్మలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాడు ఇండివిజువల్గా, అంటే బోయేవాడు రత్నాకరుడు వాల్మీకి ఏం చేసేవాడు, అందరినీ దోచుకొని చంపేసి అలా చేస్తాడు. అంటే వాడి స్టేటస్ కూడా అలానే ఉంది కాబట్టి మన ఆత్మ లెవెల్ అలా ఉంది. సో ఆ స్టేటస్ దాటి రావాలంటే మనం ఏం చేయాలి, ఆ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ వదులుకోండి పైకి. అది అంత ఈజీ కాదు. అంటే మీ ఆత్మ అనేది ఒక 100 జన్మలు దాటినప్పుడే మీకు ఆ భయాన్ని కోల్పోతారు. భయం కూడా ఉంటుంది తామస గుణంలో ఉన్నప్పుడు. జంతువుల్లో ఏదైతే భయం ఉంటుందో ఆ భయం కూడా మనకు ఉంటుంది.
కాబట్టి మనం జంతువులా బిహేవ్ చేస్తూ కానీ మళ్ళీ ప్రకృతికి దూరంగా విరుద్ధంగా ఉంటాం కాబట్టి మనకి ఈ కర్మలన్నీ తెచ్చుకుంటున్నాం. సో మన జన్మలు దాటి నెక్స్ట్ ఇంకా 101 జన్మ వచ్చినప్పుడు మీరు బాలాత్మక వస్తారు. బాలాత్మకంగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ని మెయింటైన్ చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ వాడు చేసే సేమ్ కార్యక్రమం ఇదే. యజమాని గ్రూపులో చంపేయటం అన్ని రకాలుగా అలాంటివి చేస్తుంటారు. అంటే తన గ్రూప్ గుర్తింపు కోసం, డామినేషన్ కోసం చేస్తుంటారు. శేషవాత్మగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ భయాన్ని కోల్పోయేందుకు మీరు గుళ్ళకి వెళ్తుంటారు. గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ పూజారి ఎవరైతే ఉంటారో మీరు అర్చన చేసుకోండి, అర్చన వల్ల మీకు ఈ భయం కోల్పోతారని చెప్తారు. అంటే అక్కడ మీరు అర్చన చేసినప్పుడు దేవుణ్ణి మీరు ప్రార్థించినప్పుడు కూడా ఒక భయంగా చేస్తున్నారు, భయంతో. అంతేగాని మీకు అక్కడ భావనతో చేయట్లేదు. సో నెక్స్ట్ లెవెల్లో తామస గుణమే అది కూడా. తామస గుణంలో ఇక్కడ గ్రూప్గా మెయింటైన్ చేస్తారు. గ్రూప్ మెయింటైన్ చేసి ఎదుటి వాళ్ళ గ్రూప్లా చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఏంటంటే వాడిని మెప్పుకొంది ఎందుకు ఏం చేస్తాం మనం, వాడిని ప్రేరణ చేయాలి. ఏమంటారు, స్తోత్రపారాయణ చేస్తారు. అంటే నువ్వు మంచివాడు, ఇంద్రుడి చంద్రుడి అలాంటివన్నీ చేస్తారు. అలా చేసినప్పుడు ఏంటంటే మీ సెల్ఫ్ చెక్లో మీరు ఎదుటివాడిని ఎప్పుడైతే పొగుడుతున్నారనుకోండి, అంటే స్తోత్రపారాయణ చేస్తున్నారనుకోండి, మీరు ఆ 101 200 యూనిట్స్లో ఉన్నట్టు మీరు, అంటే బాధాత్మగా ఉన్నట్టు. ఈ స్టేటస్ కూడా మీరు దాటి నెక్స్ట్ యవనాత్మగా వచ్చినప్పుడు 201 to 300 యూనిట్స్లో ఉంటారు. ఆ యవనాత్మలో ఏం చేస్తారంటే మీరు మెప్పు కోరుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎదుటివాడికైనా మొప్పిస్తారు, గౌరవాన్ని ఇస్తారు, లేకపోతే మీరు కూడా గౌరవం పొందాలనే ఆశలో ఉంటారు. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీకు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పిరమిడ్ సెంటర్ ఉంది, దానికి మీరు డొనేషన్ ఇవ్వాలి. ఒక టెంపుల్కి డొనేషన్ ఇవ్వాలని ఇచ్చినప్పుడు డొనేషన్ ఇచ్చి మర్చిపోరు. ఆ డొనేషన్ ఇచ్చేదానికి ఇచ్చే ఫ్యాన్ లేకపోతే ఇంకేదానికైనా మీ గుర్తింపు కోసం అక్కడ మీ పేరులో లేకపోతే మీ పేరెంట్స్ ఎవరిదో ఒకటి పేరు రాసిస్తారు. అంటే మీరు చేసే ప్రతి పని మీ గుర్తింపు కోసం చేస్తారు. సో మీరు గుర్తింపు కోసం మీరు పాకులాడుతున్నారంటే మీరు ఆ 300 యూనిట్స్లోనే ఉన్నారు. ఆ 300 యూనిట్స్లో ఉన్నప్పుడు న్యాచురల్గా మీకు రియాక్షన్స్ వస్తాయి. రియాక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయితే మీకు వచ్చేది ఏంటి ప్రాబ్లమ్స్, టెన్షన్, బీపీ, ఆ తర్వాత ఈ ఆర్గన్స్ రిలేటెడ్ ఏవైనా వ్యాధులు రావచ్చు. ఇప్పుడు అప్ టు 100 యూనిట్స్ ఉన్నప్పుడు మీకు కీళ్ళ నొప్పులు, ఆ తర్వాత యాక్సెప్టెన్స్ అంగీకారతత్వం లేకపోవటము, ఇలా బిహేవ్ చేస్తారంటే దానికి మనకు బెటర్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు అంటే హిరణ్య కశ్యపుడు, హిరణ్యాక్షుడు, రావణ కుంభకర్ణులు, వీళ్ళు శిశుపాల దంతభక్తులు, దుర్యోధన దుశ్శాసనులు, వాళ్ళని రెఫరెన్స్ తీసుకోవచ్చు. వాళ్ళు ఎలా అంటే యాక్సెప్టెన్స్ అనేది ఉండదు వాళ్ళకి, నేను చెప్పింది వినాలంతే. సో ఆ స్టేట్లో మీరు ఎప్పుడైతే ఉంటారో మీకు అంగీకారతత్వం లేనప్పుడు మీకు వచ్చే సమస్యలు ఏంటి, ఆ ఫ్లెక్సిబిలిటీ కోల్పోతారు. ఫ్లెక్సిబిలిటీ అంటే జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు, మోచేతుల దగ్గర, తర్వాత ఇక్కడ ఎక్కడైతే మీకు ఫ్లెక్సిబిలిటీ న్యాచురల్గా ఉందో వాటిని కోల్పోతారు. కోల్పోయినప్పుడు ఏమవుతుంది, మీకు ఆ సంబంధమైన వ్యాధులు అనేది మీలో వస్తాయి. అది సెల్ఫ్ చెక్ అన్నట్టు. మీలో ఎప్పుడైతే ఈ రకమైన వ్యాధులు ఉన్నప్పుడు మీరు అంగీకారతత్వం మీలో లోపించింది, మీ యూనిట్స్ 0 to 100 ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకునేందుకు ఫస్ట్ యాక్సెప్టెన్స్ పెంచుకోవాలి. అంగీకారతత్వం పెంచుకోవాలంటే దాన్ని అంటే మీరు ఏమిటి అనేది మీలో చెక్లో చేసుకున్నప్పుడు న్యాచురల్గా మెడిటేషన్ ద్వారా మీరైతే ఎనర్జీస్ పొందుతున్నారో ఆ పొందడం ద్వారా ఆ ఎనర్జీస్ని మీరు కాపాడుకోగలుగుతారు. అందుకే పత్రి గారు ఏం చెప్పారు, నో కామెంట్స్ అని చెప్పారు. తర్వాత నో ఇంటర్ఫిరెన్స్. ఈ రెండింటిని చేయటం వల్ల మీలో ఎనర్జీస్ని మీరు కాపాడుకుంటున్నారు. అంటే వేరే వాళ్ళ గురించి వాళ్ళ కర్మల్ని మీరు కొని తెచ్చుకోవట్లేదు, మీ కర్మల్ని మీరు వృద్ధి చేసుకుంటున్నారు. ఉన్న వాటిని మీ ఆ జ్ఞానంతో బిహేవ్ చేసి జ్ఞానాన్ని దగ్ధ కర్మాల్ని
అంటే మీలో పూర్వజన్మ నుంచి ఏదైతే 20% ఆఫ్ ది మీ కర్మలు అక్కడ, 80% అక్కడ ఉంటాయి, అక్కడ కుప్ప. ఓన్లీ 20% ఈ జీవితానికి తెచ్చుకున్నారు. వాటిని ఈ జ్ఞానంతో మీరు దగ్ధం చేసుకున్నారు అనుకోండి, ఆ కర్మలన్నీ జీరో అవుతాయి. ఒకసారి జీరో అయిందంటే మీకు ఆటోమేటిక్గా మీరు న్యూట్రల్గా వస్తారు, ఆత్మజ్ఞానం పొందుతారు. ఆత్మజ్ఞానం పొందినప్పుడు మీకు ఈ రియాక్షన్స్ రావు. ఈ పాత్రల్ని నేనే వెన్నుకున్నాను, వాళ్ళు వాళ్ళ టైం ప్రకారం వచ్చి నటించిపోతున్నారు. ఎప్పుడైతే మీ జ్ఞానం ఉంటుందో ఆటోమేటిక్గా మీరు రియాక్షన్స్ అనేది ఉండవు. పత్రిజీ గారు ఏమన్నారు? రియాక్షన్స్ అధమస్థితి. అధమస్థితి అంటే ఏంటి? మీ లెవెల్ ఎనర్జీ లెవెల్స్ 200 లోపు, అంటే 0 నుంచి 200 ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి రియాక్షన్స్ ఇవ్వకుండా నార్మల్గా బిహేవ్ చేయండి. అది ఒక చెక్. ఆ తర్వాత నెక్స్ట్ రాజసగుణం ఉంది. రాజసగుణాన్ని మనం అది కూడా ఎలా గివప్ చేయాలి. ఇంకోటి తామస గుణం వల్ల ఉన్న వాళ్ళు ఎలా అంటే వాళ్ళు యజమానులను చంపుతారు, లేకపోతే వాళ్ళు చంపబడతారు యాక్సెప్టెన్స్ లేకపోవటం వల్ల. ఎగ్జాంపుల్ వీళ్ళే, ఇందాక నేను చెప్పిన హిరణ్యాక్షులు, రావణ కుంభకర్ణులు, వీళ్ళంతా వాళ్ళు చంపబడి పడ్డవారా, లేకపోతే యజమానులను చంపారు. సో మీరు ఆ స్థితిలో ఉండకుండా మీరు గమనించేసుకున్నారు. ఇంకోటి రాజస్గుణం. రాజస్గుణం వచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు అక్కడ మీకు గుర్తింపు కోసం చేస్తున్నారు. అంటే ఒక బలి చక్రవర్తిని తీసుకున్నారు అనుకోండి, ఆయన దానం చేశాడు, కానీ అపాత్ర దానం చేశారు, అంతా ఉన్నవాడికే ఇచ్చాడు. సో అపాత్ర దానం చేసినప్పుడు ఏంటంటే మీలో అప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ కూడా అహంకారం ఉంటుంది వాళ్ళకి, ఈగో అనేది. కానీ సమయం వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే దాన్ని, ఆ ఈగోని వదులుకుంటారు. దానికి బలిచక్రవర్తి ఎగ్జాంపుల్ ఎలా అంటే, తను శ్రీ మహావిష్ణువు వచ్చి వామన రూపంలో వచ్చినప్పుడు అడుగుతాడు, ఏం కావాలంటే 3 అడుగులు నేల కావాలంటే. ఈయన ఏం చెప్తాడు, 3 అడుగులు అంటే ఆయన ఫిజికల్గా ఆలోచిస్తాడు. 3 అడుగులు ఏంటి, అదే పెద్ద దానం అని చెప్పినట్టుగా ఆలోచిస్తాడు. ఆయన నేను అన్ని రకాలు మీకు వచ్చిన వైద్యురాలు అన్ని రకాలు ఇస్తాను, అది తీసుకెళ్ళంటే ఆయన నాకు అది వద్దంటాడు. ఇంతలో శుక్రాచార్యుడు దాన్ని గమనించి చెప్తాడు, వచ్చిన శ్రీ మహావిష్ణువు వాడు 3 అడుగులు ఇంటిని మోసం చేస్తున్నాడు అని చెప్పన్నాడు. కానీ ఇప్పుడు రాజసగుణంలో ఉన్నాడు కదా, యజమాన్ని గుర్తించారు అప్పుడు. అంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు వచ్చి నన్ను దానం అడుగుతుంటే ఇంకా నాకు ఇంకా అంతకంటే ఏం కావాలి అంటే, ఆ ఎదుటివాడి శక్తిని గుర్తించాడు కాబట్టి అప్పుడు ఏం చేశాడు, సరెండర్ అయిపోయాడు, శరణాగతి చెందాడు. అంతటి వాడు వచ్చి నన్ను దానం అడుగుతుంటే ఇంకా నాకు ఇంకేం కావాలి అంతకంటే జీవితంలో అని చెప్పింది. శరణాగతి, యాక్సెప్టెన్స్ వస్తుంది. యాక్సెప్టెన్స్ వచ్చి అతను శరణాగతి చెందుతాడు. దానివల్ల ఏంది, ఆ 3 అడుగులు ఇచ్చినప్పుడు భూమి ఆకాశాలు ఒక 2 అడుగులు పోతే 3 అడుగు వచ్చేసి ఎక్కడ పెట్టాలి, నా తలపైన పెట్టాను. అప్పుడు పాతాలని తొక్కేసిన తర్వాత అప్పుడు శ్రీమహావిష్ణుడు సంతోషించి ఆయనకి ఏం కావాలని అడుగుతాడు. నువ్వు ఈ పాతాలలో ఉండు, నువ్వు ఇక్కడ రాజుగా ఉండు అని చెప్పంటే సరే అంటాడు. నీకేం కావాలని అడుగుతాడు. అడిగితే నాకు మీరు రక్షణ కల్పించాలంటాడు. నేను ఇక్కడ ఉన్నంత వరకు మీరు నాకు రక్షకుడిగా ఉండాలి. రక్షకుడిగా అంటే ద్వారపాలకులు. అంటే శ్రీ మహావిష్ణు అంతటి వాడే వచ్చి మనకి ద్వారపాలకులు అంటే బలిచక్రవర్తి ఏ స్థితిలో ఉన్నాడో ఆలోచించండి. అప్పుడు ఆ స్థితి ఎలా వచ్చింది, యాక్సెప్టెన్స్. యజమాని గుర్తించాడు, అతని శక్తిని గుర్తించి అంగీకారం పొందాడు. అంగీకారం తీసుకొని ఆ శక్తిని తను ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాడనేది మనం. సో రాజసుగుణంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చంపబడరు జనరల్గా, ఎందుకంటే ఎదుటాన్ని గుర్తిస్తారు కాబట్టి సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోయి అలా వచ్చేస్తుంటుంది. ఇంకోటి మీరు కుచేలుని కూడా తీసుకోవచ్చు. కుచేలుడు ఎలా అంటే, మీకు శ్రీకృష్ణుడు వారితో సందీపాశ్రమంలో తను చదువుకున్నప్పుడు కుచేలుడు అంతకుముందే ఆశ్రమంలో ఉంటారు. అయితే ఆ గురుపత్ని ఏం చేస్తుంది, వీళ్ళు కృష్ణులు అని పంపించేస్తుంది, వెళ్ళి ఆ సముద్రాన్ని తీసుకొచ్చేందుకు. నేను తర్వాత ఒక కుచేలుని మాత్రం అక్కడ ఉంచేసి, సుధామా నువ్వు నీకు 2 శనగల మూటలు అంటే ప్యాకెట్ లాగా కట్టేసి 2 ప్యాకెట్స్ ఇస్తుంది, ఒకటి నీకు ఒకటి కృష్ణుడికి అని పంపిస్తుంది.
పంపించిన తర్వాత సరే తినేం చేస్తాడు, ఆకలి ఎక్కువ కూర్చోలేడికి, తన పొట్లను తినేస్తాడు. ఇంకా 2 పొట్లు ఉంటుంది కృష్ణుడిది. అక్కడ వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేప్పుడు ఇవ్వడు, అలానే పెట్టుకుంటాడు. ఆ పెట్టుకొని కృష్ణుడు ఎప్పుడైతే అంటే ఆ వర్షం అదంతా ప్రకృతి సహకరించినప్పుడు వాళ్ళు తిరిగి రాలేక అక్కడే ఉంటారు ఆ రాత్రి. ఉన్నప్పుడు తను ఏం చేస్తాడు, పైకి చెట్టు కొమ్మ పైకి ఎక్కుతాడు, కృష్ణుడు కింద పడుకుంటాడు. కృష్ణుడు పడుకున్న చూసి ఆ కృష్ణుడికి ఇవ్వాల్సిన కూడా తనే తినేస్తాడు. అప్పుడు కృష్ణుడు మెలకు వచ్చి అడుగుతారు అతన్ని, సుధామ నువ్వేం తింటున్నావు అంటే, లేదు నాకు అంటే చలి పెడుతుంది కదా, దానివల్ల పళ్ళు ఒకదానికి ఒకటి తగిలి సౌండ్ వస్తుంది అంటాడు. అంటే తనది కాని వస్తువుని తను అనుభవిస్తున్నాడు అక్కడ రహస్యం. అనుభవించటం వల్ల ఏమైంది, మళ్ళీ అబద్ధం కూడా ఆడాడు. అందుకని ఆ కర్మని తను అనుభవించాలి లైఫ్లో. ఎన్ని శనగలు తిన్నాడో అన్ని సంవత్సరాలు తను కృష్ణుడికి ఎంత ఆకలి బాధను కల్పించాడు కదా. మన పత్రిజీ గారు అంటారు కదా, మీరు ఏది ఇస్తే మీకు అదే వస్తుందని. సో అక్కడ ఏం చేశారు, కృష్ణుడికి తన వస్తువు తీసుకొని తనకు ఆకలి బాధను ఇచ్చాడు. సో ఆ ఆకలి బాధను తన కర్మను అనుభవించాలి కదా. అన్ని సంవత్సరాలు ఆ క్షుద్బాధతో తను తన కుటుంబంతో అనిపిస్తూ వచ్చాడు. వచ్చినప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీమాత కదా అంటుంది, నీ సహచరుడే కదా, తనకి ఎందుకు సహాయం చేయాలంటే నవ్వుతాడు. అయితే నువ్వు చేయకపోతే నేను చేస్తా అంట. చేసినప్పుడు అప్పుడు భగవతి భిక్షాందేవి ఎక్కడైతే ఇంటికి వెళ్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల 1 నెలకు సరిపడా ధాన్యం వాళ్ళు ఇచ్చి పంపిస్తారు. అది తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు మన కర్మ ఫలాన్ని మనం అనుభవించాలి అక్కడ. అప్పుడు కర్మ ఏం చేస్తుంది, విధి ఒక బలిష్టమైన ఎద్దు రూపంలో వచ్చి వెంబడిస్తుంది సుధాముని. వెంబడించినప్పుడు పరిగెత్తి పరిగెత్తి మొత్తం ఆ ధాన్యాన్ని అంతా నేలపాలు చేస్తాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే మనం చేసుకున్న కర్మల్ని అది కంపల్సరీ అనుభవించాలి. అది అక్కడ జరుగుతూ జరుగుతూ చివరికి ఆ కర్మలు అనుభవించడం అయిపోయిన తర్వాత అప్పుడు భార్య అడుగుతుంది, మీ సహచరుడే కదా వెళ్ళి రండి కనీసానికి అంటే, నేను వెళ్ళాను నా చేతుల్లో ఏం లేదు అంటే. ఆమె ఏం చేస్తుంది, భిక్షాటన అంటే పక్కన నైబర్ హౌసెస్కి వెళ్ళి 3 ఇళ్ళలో 3 పిడకల అటుకులు తీసుకుని వస్తుంటుంది. తీసుకొచ్చి ఆ చిరిగిపోయిన ఉత్తరాలు మూట కట్టి పంపిస్తుంది. అక్కడ కృష్ణుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే అప్పటికి తన కర్మల్ని అన్ని అనుభవించారు. అనుభవించిన తర్వాత కృష్ణుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు తన అష్టభార్యలతో సపర్యలు చేస్తారన్నట్టు. లక్ష్మీదేవి చాలా నీళ్ళు పోస్తుంటే కృష్ణుడు అతని కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తలపైన వేసుకుంటాడు. అంటే అంతటి ఇది పరిచర్యలు జరిగిన తర్వాత దాంతో అతను నోటి నుంచి మాట్లాడదు. నేను ఈయన ఇంత చేస్తుంటే నేనేం అడుగుతాను అని చెప్పని మాట్లాడకపోతే అప్పుడు కృష్ణుడు అది గ్రహించి, ఏం తీసుకొచ్చావు నా కోసం అంటే, ఏం లేదంటాడు. అప్పుడు ఏదైతే ఉంటుందో ఆ అటుకుల మూట ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి ఒక గుప్పెడు అటుకులు తీసుకుంటాడు. తీసుకోవటం అక్కడ బలిచక్రవర్తి కత్తి తీసుకున్నప్పుడు ఏంటి, ఆయనే తన మొత్తాన్ని కృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు కృష్ణుడే అతనికి రక్షకుడుగా ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు. ఇక్కడ ఏమైంది, ఆ పిడికటి అటుకులు తిన్న తర్వాత రుక్మిణీదేవి వచ్చి ఆపేస్తుంది. అంటే అప్పటికి తనకు అష్టైశ్వర్యాలు అవన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఫర్దర్ తిన్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళు అక్కడ పరిచర్యలు చేయాల్సి వస్తుంది. సో అందుకని ఆమె వచ్చేసి అక్కడ ఆపేస్తుంది. అంటే మనము ఏదైతే ఇస్తున్నామంటే ఇవ్వటం స్టార్ట్ చేశాడు అక్కడ. అంతవరకు ఏంటంటే ఓన్లీ తను పొందుతున్నాడు ప్రకృతి నుంచి, ఏ రోజు తన చేతి మీద ఎవరికి ఇవ్వలేదు. ఎప్పుడైతే ఇవ్వటం స్టార్ట్ చేశాడో, ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మీకు లక్ష్మీదేవి సింబాలిక్గా మీరు చూడండి, ఆ బంగారు కొండలో ఉన్న నాణాలని ఇలా కింద దారిపోస్తున్నట్టుగా ఉంటుంది. మీరు గమనించారా?
అంటే ఆ దారి అనేది మీరు ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో అప్పుడు మీకు ఆ ఫ్లో అనేది వస్తూనే ఉంటుంది. అదే చంచల అంటారు లక్ష్మీదేవిని. అంటే మీరు ఆ అవసరం ఉన్న వాళ్ళకి, నీటి వాళ్ళకి మీరు ఇవ్వాలని. పత్రిక గారు కూడా అదే చెప్తారు. తన్ మన్ ధన్ అంటారు. అంటే మీరు అది ఇచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఏది ఇస్తే అది వస్తుందండి. ఆ సింబాలిక్గా లక్ష్మీదేవిని అలా చూపెట్టడానికి కూడా కారణం అదే, చంచల అని పిలవటానికి కూడా. అయితే మీరు అలా వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన మీలో ఉందంటే ఇచ్చేతత్వం మీలో లేదు. అంటే మీరు ఎక్కడున్నారు? తామస గుణంలో ఉన్నారు. తామస గుణంలో వాళ్ళు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉండనివ్వండి, ఎంగిల్ చేత కాకిని కొట్టడు అనే లక్షణాలు వాళ్ళు ఉంటాయి. అది మన సెల్ఫ్ చెక్. అంటే మీరు ఇవ్వట్లేదంటే మీలో బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ ఉన్నాయంటే మీరు 200 యూనిట్స్ లోపల ఉన్నారు, బాలాత్మక ఉన్నారు. తర్వాత నెక్స్ట్ యవనాత్మక, ఆ తర్వాత వృద్ధాత్మక ఆ స్థితికి రావాలి. ఇప్పుడు యవనాత్మక వచ్చినప్పుడే మీకు ఆ రియలైజేషన్ ఉంటుంది. మీరు ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తారు. ఒకసారి ఇస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇంకా బ్యాక్ డోర్ నుంచి వస్తూనే ఉంటాయి. ఆ ఫ్లో అనేది కంటిన్యూటీ అవుతుంది. సో ఇది మనకు సెల్ఫ్ చెక్. అంటే మనం ఇవ్వగలిగే తత్వం మీలో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ 400 యూనిట్స్ లో ఉన్నాయి, అనాథ చక్రంలో ఉన్నారు. తర్వాత ఇక్కడ కూడా అనాథ చక్రంలో ఇంకొక మీకు భాగవతుల కథ చెప్తాను. ఇక్కడ ఏంటంటే కాళీయుడు తన భార్యలు ఇద్దరుతో అతను యమునా నదిలో, అంటే మధుర నగరానికి బార్డర్లో, నది పక్కనే ఉంటుంది అది. అక్కడ ఉండి దానివల్ల ఏంటంటే ఆ విషయం కలవటం వల్ల ఆ నీటిలో విషయం కలిసి వీళ్ళంతా ఇబ్బందులు, అంటే మన పశువులు, ఆవులు కానీ మనుషులు కానీ ఇబ్బంది పడితే అప్పుడు కృష్ణుని అడుగుతారు. కృష్ణ ఇలా దీనివల్ల కాళీడి వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మీరు ఏమైనా చేయండి అంటే అప్పుడు కృష్ణుడు వెళ్ళి భగవద్గీతుడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. కాళీడు ఏం చేస్తుంది, వికటాటాసనం చేస్తాడు. నువ్వు చిన్న పిల్లోడు, నువ్వేంటో నాకు చెప్పేది అన్నట్టుగా అతను గుర్తించాడు ముందు. ఎప్పుడైతే ఎలా జరుగుతుందో ఇప్పుడు కృష్ణుడు ఇంకా లాభం లేదని ఏం చేస్తాడు, తన తలపైన మర్దించి తనలో ఉన్న గర్వాన్ని అణిచివేస్తాడు. అప్పుడు తన భార్యలు వచ్చి అడుగుతారు, కృష్ణ మాకు ప్రాణభిక్ష పెట్టండి, మా వారికి తను తెలియక చేసిన తప్పు అని చెప్పని సరెండర్ అయిపోతారు. అంటే మీలో ఉన్న ఈగోయిజాన్ని, గర్వాన్ని అన్ని మీరు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, సరే అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వెళ్తాను. మరి అప్పుడు వాళ్ళకి ఇంకో డౌట్ వస్తుంది, గరుత్మంతుడు వచ్చి మమ్మల్ని చంపేస్తాడు అంటే మీకు అది జరగదు, ఎందుకంటే నా పాదముద్రలు మీ తలపైన ఉన్నాయి, మీరు వెళ్ళిపోండి అంటే. ఇక్కడ కాళీడు ఇద్దరు భార్యలు కాదు. అక్కడ మనం కథ తీసుకుంటే కాళీడు ఇద్దరు భార్యలు. ఈ ముగ్గురు ఎవరంటే మీలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషము. అంటే కాళీడు వాళ్ళిద్దరు భార్యలు అయిపోయారు కదా. ఈ మూడింటిని మీరు ఎప్పుడైతే వదులుకుంటారో, అంటే మర్దించడం అంటే తొందరగా పోరు కదా మనలో ఉన్న గుణాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం. వాటిని మర్దించి మీరు బయటకైతే ఎప్పుడైతే పంపిస్తారో, ఆ పంపించినప్పుడు మీలో ఆ హృదయం అనేది ఓపెన్ అవుతుంది, అన్కండిషనల్ వస్తారు. ఈ విషయంలో మనం పేసిజంలో తీసుకుంటే 80% మీకు లేడీసే ఉంటారంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రకృతి సహజంగా ఆ ప్రకృతి శక్తులతో అనుసంధానం రోజు చెందుతూ ఉంటారు. ఒకటి భూమితో చేస్తారు, తర్వాత రెండు నీటితో చేస్తారు అనుసంధానం మీరు చేసే పనుల్లోపనే, తర్వాత అగ్నితో. అంటే ఈ మూడు అనుసంధానం చెందటం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఈ మూడు పని శ్రమ చేసినప్పుడు ఏంటంటే శ్వాస అధికంగా పీల్చుకుంటారు. పీల్చుకున్నప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి ఆ తులసి మొక్క దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్న దేవతా వృక్షాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి, అయితే గోమాత, పూర్వ రోజులు అయితే గోమాత ఉండేది. గోమాత ఒకటే మనకు ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది. గోసేవ చేసినప్పుడు మనకు ఎనర్జీస్ వస్తాయి. అలానే తులసి మాత కానీ లేకపోతే మామిడి చెట్లు కానీ ఇంట్లో చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో ఆ దేవతా వృక్షాలను టచ్ చేసినప్పుడు మనకు ఆక్సిజన్ ఇస్తే ఆక్సిజన్ వస్తుంటుంది. అది తీసుకొని ఆక్సిజన్ తీసుకొని మనకు ఆక్సిజన్.
దానికే మన ఇళ్ళలో ఫంక్షన్ జరిగినప్పుడు మీరు గమనించండి, మన పెద్దవాళ్ళు ఒక సాంప్రదాయం పెడతారు. ఏంటంటే అన్ని మామిడాకు తోరణాలు కట్టుకుంటారు. అది ఎందుకంటే మనకు మామూలుగా ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఇంట్లో సరిపోతుంది. అదే మీకు ఇంకో నలుగురు ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ సరిపోదనే ఉద్దేశంతో మామిడి తోరణాలు కట్టిస్తారు. కట్టించినప్పుడు ఏంటంటే మామిడి ఆకు ఎండేంత వరకు అది ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. అది మనకు సింబాలిక్ గా. సో మన సాంప్రదాయాల్లో ఏదైతే ఉన్నదో అంతా సైన్స్ అందులో ఉంది. ప్రతి ఒక్క ఆచారానికి సైన్స్ ప్రకారంగా జరుగుతుంటాయి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు చెక్ ఏం జరిగింది, మీరు సరెండర్ అయిపోయారు. అక్కడ మీలో ఉన్న అహంకారం వదిలేశారు. వదిలేసినప్పుడు ఏమవుతుంది, మీ హార్ట్ ఓపెన్ అవుతుంది. హార్ట్ ఓపెన్ అయిందంటే అన్కండిషనల్ లవ్, కృష్ణతత్వం. అంటే ఒక చెట్టు లాగా, చెట్టు ఏం చేసింది, నాకు నీళ్ళు పోస్తుంది, నేను మీకు ఫలాలు ఇస్తాను, ఆకులు ఇస్తాను, కాయలు ఇస్తాను, పుష్పాలు ఇస్తాను అన్నది కదా. చివరికి దాన్ని కట్ చేసుకున్నా కూడా అది మనని వ్యతిరేకించదు, సంతోషంగా ఇస్తుంది. సో వృక్షాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, గివింగ్ అన్కండిషనల్. తర్వాత ఇది ఏం చేసాము, కృష్ణతత్వాన్ని పొందారంటే మీరు యూనిట్స్ 400 యూనిట్స్. పిఎస్ఎస్ఎంలో స్త్రీలు అధికంగా ఉండటానికి కారణము అక్కడ. ఎందుకంటే భర్త అనే అహంకారంతో ఏం చేస్తారు, వాళ్ళు చేసేది చెప్పినా కూడా నువ్వేంది నాకు చెప్పేదంట. అంటే నీలో అహంకారం ఉంది. అహంకారం ఉందంటే ఎక్కడున్నారు మీరు, 200 యూనిట్స్ బిలో వెళ్ళిపోయారు. అవునా కదా. సో మీలో అహంకారం ఉంటే మీరు తామస గుణంలో ఉన్నట్టు. మీరు ఎప్పుడైతే రాజస గుణం ఇది కూడా ఎప్పుడైతే బయటకి ఇచ్చేస్తారో, ఈ రాజస గుణం మనం ఇవ్వటం అనేది ఎప్పుడు వస్తుంది, మీరు ధ్యానం చేసినప్పుడు. పత్రిజీ గారు ఏమన్న వాళ్ళు ధ్యానం చేయండి అన్నారు. ధ్యానం చేసినప్పుడు మీకు ఎనర్జీస్ వస్తాయి. ఆ ఎనర్జీస్ని ఈ ఈ గుణం ద్వారా మీరు కాపాడుకున్నప్పుడు మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అంటే మీలో ఆత్మకి అనుసంధానం చెంది ఓన్లీ వాయువు మాత్రమే, ప్రాణశక్తి. సో దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ ఏంటి, అక్కడ మనకి ఇంటర్ఫేరెన్స్. ఇది మన త్రిరత్నాల్లో ఫస్ట్ ధ్యానం చేశారు, నెక్స్ట్ స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి, మీరు జ్ఞానాన్ని పొందటం. ఆ పొందే జ్ఞానం కూడా రిఫైన్మెంట్ చేయాలి. అక్కడ పోవటం. ఇక్కడ మన భాగవతంలో ఒక కథ తీసుకోవచ్చు. మందర పర్వత మర్దనం అని చెప్పి దేవాసురులు ఇద్దరు కలిసి వాసుకి సర్పాన్ని తీసుకొని క్షీర సముద్రంలో, అప్పుడు లక్ష్మీదేవి లేనప్పుడు, ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే ఇంద్రుడి చేత అవమానించబడిందో తను వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయి వాళ్ళ పుట్టింటికి క్షీర సముద్రానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ లక్ష్మి లేనప్పుడు ఇంకా మీకు ఏమి ఉండదు కదా, సంపదలే ఉండవు కదా. అప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు చెప్తారు, ఇలా మీకు మందర పర్వతంతో మీరు మర్దన చేస్తే, ఆ మర్దన చేసినప్పుడు మీకు మళ్ళీ లక్ష్మీదేవి బయటకు వస్తుందని చెప్తారు. చెప్తూ వెళ్ళి ఆ మర్దన చేసినప్పుడు దాని నుంచి ముందు ఆలాహలం వస్తుంది, అంటే కాలకూట విషయం. ఆ కాలకూట విషయాన్ని వీళ్ళు ఎవరు తట్టుకోలేరు కాబట్టి శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడిని వెళ్ళి ప్రార్థించినప్పుడు తీసుకొని కాలకూట విషయాన్ని తన గొంతులో ఆపేస్తాడు. శివుడు తీసుకున్న తర్వాత పార్థదేవి వచ్చి గొంతు పట్టుకుంటుంది ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ మీరు గొంతు లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడ మీ మొత్తం బోను బాండవాలన్నీ ఆయన అంతరిక్షం అన్ని కలిపి నాభి స్థానంలోనే ఉంటాయి శివుడిలో. కాబట్టి అక్కడికి వెళ్తే మళ్ళీ ఈ వినాశనం స్టార్ట్ అవుతుంది. అందుకని తన గొంతులో విషాన్ని పెట్టుకుంటాడు. ఆ విషాన్ని పెట్టుకోవటం వల్ల, కానీ ప్రపంచానికి ఏమి ఇచ్చాడని అమృతాన్ని ఇచ్చాడు, లక్ష్మీదేవిని ఇచ్చాడు, తర్వాత మీకు కామదేవుని ఇచ్చారు, తర్వాత కల్పవృక్షాలు ఇచ్చాడు, నెక్స్ట్ ఇది కూడా అంటే ఐరావతం. అంటే మంచిని మొత్తం యూనివర్స్కి ఇచ్చి చెడుని మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా పత్రిజ్ గారు ఏమనే వాళ్ళు, మీ మాటే మంత్రంగా ఉండాలనేది. అంటే మీలో వచ్చే చెడు ఆలోచనలు కానీ చెడు మాటలు కానీ గొంతులో వరకే ఆపుకోండి. మీరు మాటే మంత్రంగా అంటే అమృత మాటలు, అమృత ధారలాగా
మీరు పంచండి. మీరు అమృతారాన్ని ఎప్పుడైతే పంచుతారో ఆటోమేటిక్గా మీకు కూడా వచ్చేది అదే. సో కాబట్టి ఇక్కడ చెక్, మనం ఎదుటివారిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నామంటే మనం ఆ స్థితి దాటలేదు, రాజసంలోనే ఉన్నాము. రాజసం వదిలేస్తే మీరు సాత్వికానికి వస్తారు కదా. సాత్వికానికి వచ్చినప్పుడు మీ మాటలు కూడా అలానే ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు ఈ ఈ మాటలు కూడా అలాగా ఉండాలంటే మీకు ఇక్కడ ఇది ఆకాశతత్వము. ఆకాశతత్వంలో ఏం చేయాలి? సైలెన్స్ పాటిస్తూ, ఆ సైలెన్స్ నుంచి వచ్చేది ఏంటి? మీకు ఓంకారం. సైంటిఫిక్ కూడా శాటిలైట్ ద్వారా నాసా సైంటిస్టులు కనుక్కున్నది ఏంటంటే సూర్యుడి ద్వారా వచ్చేసే ఎనర్జీలో ఓంకారం అనేది ఉంది. సో మీరు ఎప్పుడైతే ఈ మౌనాన్ని పాటిస్తూ ధ్యానం చేసినప్పుడు కానీ మిగతా టైంలో కానీ ఒక 10-15 నిమిషాలు ఓంకారాన్ని కనుక మీరు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ అన్ని చక్రాలు వైబ్రేట్ అయ్యి మీకు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో అప్పుడు మీకు ఆ మాట్లాడే అవేర్నెస్ వస్తుంది. ఎరుకతో మాట్లాడతారు, ఏదైనా క్రియలు కూడా ఎరుకతో చేస్తారు. ఇంకా మిగిలింది ఏంటి? మీ భావనలు కూడా ఎరుకతో చేయాలి. ఆ భావనలు కూడా ఎరుకతో చేయాలంటే మీకు ఆజ్ఞాచక్రం ఓపెన్ కావాలి. అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మీరు ఈ రెండు పాటించినప్పుడు ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అప్పుడు మనలో ఉన్న స్త్రీ పురుష తత్వాలు రెండు సేమ్ లెవెల్లో ఉండాలి. పురుషుడు ఉన్నప్పుడు పురుష అహంకారం ఉండకూడదు. అందుకే స్త్రీలలో కూడా కొందరు పురుష అహంకారం ఉన్నప్పుడు మనం అంటుంటాం మగవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం అని, మగవాళ్ళు అంటాం ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం అని. అక్కడ ఏంటంటే ఇలా పింగళనారులు మీకు ఒకే లెవెల్లో మీరు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అయినప్పుడు ఒకదానికొకటి, అంటే బ్యాటరీ అయితే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ ఎలా అయితే ఉంటుందో ఆ రెండు ఎనర్జీ లెవెల్స్ సేమ్ ఉన్నప్పుడు సుషుమ్నా నాడి ద్వారా మీకు ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అయ్యి మీకు ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు అదంటే మన ఆత్మతో అనుసంధానం చెందుతున్నాం. మనం ఆత్మతో అనుసంధానం చెందుతున్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీకు ఆ జ్ఞానం కలుగుతుంది. ఇంటర్నల్ ఏదైతే వాయిస్ వస్తుంటుందో దాన్ని మీరు పాటిస్తారు. అంటే బాహ్య ప్రపంచంతో సంబంధం ఉన్నా కూడా బాహ్య ప్రపంచాన్ని మీరు తీసుకోకుండా మీకు ఇంటర్నల్గా ఏదైతే శక్తి వస్తుందో, అంటే ఇండికేషన్, అది వాయిసే కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు. 4 రకాల చక్షువులు ఉంటాయి మీకు: చర్మ చక్షు, జ్ఞాన చక్షు, తర్వాత అలా విజ్ఞాన ఇది మన దివ్య చక్షు అని, అట్లా 4 చక్షువులు ఏదైతే ఉన్నాయో ఏదైతే ఓపెన్ ఉంటుందో ఆ లెవెల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. వాయిస్ వచ్చింది అనుకోండి అంటే మీకు నెక్స్ట్ లెవెల్ మీరు వెళ్ళారు. ఆ తర్వాత దివ్య చక్షు వచ్చింది అనుకోండి, అట్లా ఆ విధంగా మామూలు కళ కాకుండా ఇక 3 స్థితులు మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఆ చెక్లో ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా లోపల ఆ థర్డ్ ఐ ఓపెన్ అయితే థర్డ్ ఐలో ఏ లెవెల్లో ఉన్నారని కూడా అది మనం చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీ మనసులో మీకు అనిపిస్తుంది మీకు కావాల్సిన వాళ్ళు అమ్మతోటో ఇంకొకరితో మాట్లాడాలనే ఫీలింగ్ వస్తుంది అనుకోండి. మీరు ఫోన్ చేయకపోయినా విత్ ఇన్ 24 అవర్స్లో, అంటే మీ ఎనర్జీ లెవెల్స్ని బట్టి వాళ్ళే చేస్తారు మీకు. అంటే ఎవ్రీ థాట్ ఫాలోస్, యూనివర్స్ విల్ సప్లై ద ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఫాలోడ్ బై థాట్. సో ఆ ఎనర్జీ అనేది మీ ఎనర్జీ లెవెల్స్ని బట్టి, మీ థాట్లో ఎంత దృఢ సంకల్పంతో ఉంటే అది ప్రాసెస్ అయ్యి యూనివర్స్కి వెళ్ళి యూనివర్స్ నుంచి అదర్ సైడ్ వెళ్ళి అక్కడ వాళ్ళకి కూడా ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ మనసులో భావన వస్తుంది. ఆ భావన వచ్చి వెంటనే కాంటాక్ట్ చేస్తారు. సో దీన్నే మనం ఏమంటామంటే ఈ టెలిపతి అంటాం. సో ఇది జరుగుతుందంటే మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడున్నాయని మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే 600 యూనిట్స్ లో 501 to 600. సో దట్ ఈస్ అనదర్ సెల్ఫ్ చెక్. సో మీరు 600 యూనిట్స్ లోపల ఉంటే మీకు ఇలాంటి, అంటే మన ప్రకృతికి అనుసంధానం చెందుతూ, ఆత్మతో అనుసంధానం చెందుతూ మనం ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, మీరు ఈ ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. అంటే మీలో కింది నుంచి వచ్చే ఎనర్జీ ప్లస్ ప్రకృతి నుంచి వచ్చే విశ్వాత్మక ఎనర్జీ మీకు బ్రహ్మానందం ద్వారా శాస్త్రాల్లో అక్కడ రెండు కలుస్తాయి అన్నట్టు. కలిసిన దాన్ని మీరు లయస్థితి అంటారు. దాన్ని ఆ లయస్థితిలో మీరు ధ్యానం చేసినప్పుడు ఎంతసేపు ఉంటారనేది అది ముఖ్యం. మీరు 3 గంటలు ధ్యానం చేయండి, 36 గంటలు చేయండి, మీకు లయస్థితి పొందినంత వరకు
అది జీరో అన్నట్టే. అంటే జీరో మీన్స్ యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ ఎనర్జీ లెవెల్స్, బట్ మీరు లయస్థితి పొందలేదు. మీరు లయస్థితిలో ఉంటే ఒక్క నిమిషం ఉన్నా కూడా మీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి, పాతాయి. అంటే మీరు అక్కడ ముక్తిని పొందినట్టు. ఆ ముక్తిని ఒకసారి మీరు అక్కడికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా అసెన్షన్ అంటే ఇక ఫర్దర్ పురోభివృద్ధి. అంటే అసెన్షన్ అంటే ఏంటి? ఇంకా మీకు 80% అక్కడ ఉన్నాయి కర్మలు. ఎందుకంటే 200 300 జన్మల్లో మీరు చేసిన కర్మలన్నీ అక్కడ ఉన్నాయి. వాటిని మీరు దగ్ధం చేయాలి. ఇప్పుడు తెచ్చుకునే దగ్ధం చేశారు, వాటిని దగ్ధం చేయాలంటే మీకు ఇక్కడ ముక్తి పొంది ముక్తి నుంచి అసెన్షన్ చేస్తున్నప్పుడు అవి కూడా దగ్ధమైనప్పుడు ఏ స్థితికి వస్తారు? ఆయన అంటే మీకు వన్నెస్ అంటారు. అంటే పరమాత్మ వేరు, మీరు వేరు కాదు. ఇక్కడ ద్వంద్వంలో ఉన్నారు, అక్కడ ఏకత్వంలోకి వచ్చారు. సో ఏకత్వంలోకి ఎప్పుడు వస్తారు? మీరు ఆ లయస్థితిలో ఎంత కాలం అయితే ఉండగలుగుతారో అప్పుడే మీరు దాన్ని మెయింటైన్ అవుతుంది. అందుకే మీకు ఏమన్నారు? కోటి ధ్యానం సమం లయం, ఫైనల్ స్టేజ్. సో లయాన్ని మీరు ఎప్పుడైతే అందుకోగలుగుతారో అక్కడ మీరు ఉన్నదనేది ఇప్పుడు మీకు ఏ స్టేట్ లో ఉన్నాయనేది మీకు అర్థమైంది కదా అందరికి, ఏ యూనిట్ లో ఉన్నారని. అది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఆటోమేటిక్గా మీరు ఆత్మస్థితిలో ఉన్నప్పుడే చేసుకోగలుగుతారు. సో దాన్ని బట్టి మీరు బిహేవ్ చేయగలుగుతారు. సో ఇది నేను సెల్ఫ్ చెక్ గురించి. అంటే మళ్ళీ మనం ధ్యానం చేయటమే కాదు, ఎన్ని ఒక వారం రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, 24 గంటల మౌన ధ్యానం ఒక వారం రోజులు చేయొచ్చు. కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ని మీరు చెక్ చేసుకొని మీ ప్రవర్తనలో ఉపయోగించినప్పుడే అవి యూజ్ అవుతాయి. అలానే మీరు ఏదైతే సంకల్పాలు పెట్టుకుంటాయో ఆ పెట్టుకున్న క్వశ్చన్ సంకల్పాలు అవన్నీ కూడా మీకు ఇండికేటివ్గా వస్తాయి. అది ధ్యానంలో రావచ్చు, స్వప్నంలో రావచ్చు, లేకపోతే ఒక బుక్ చదువుకున్నారనుకోండి, ఆ బుక్లో మీకు కావాల్సినది రిప్లై వస్తుంది ఆ పర్టికులర్ పేజీలోనే. మీరు 300 పేజీల పుస్తకం ఉండొచ్చు, కానీ మీకు కావాల్సిన పేజ్ మీరు చూడగలుగుతారు. అది కాకుండా వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, ఆ వీడియోస్లో కూడా మీకు ఆ రిలేటెడ్ వీడియోని మీరు చూడగలుగుతారు. అది నాకు రీసెంట్గా కూడా నా అనుభవంలో వచ్చింది. నాకు అంటే కొంచెం జలుబుగా ఉన్నప్పుడు నేను మామూలుగా ఏంటంటే నాకు టైం ఉన్నప్పుడు నేను ఈ యూట్యూబ్లోని వీడియోస్ చూస్తుంటాను. నాకు ఎప్పుడు లేనిది అక్కడ స్వర్ణమాలమ్మ చెప్తుంది తన వీడియోలో, మన సూర్యనారాయణ యాక్టివేట్ చేసుకుంటే అది మనకు తెలిసిన టెక్నికే. కానీ ఆ టైంలో ఆ వీడియో నా దగ్గరికి ఎందుకు రావాలి, ఆమె ఎందుకు చెప్పాలి? అంటే మనకు మనం ఏదైతే క్వశ్చన్ వేసుకుంటామో దానికి ప్రకృతి మనకి ఎలా ఇస్తుంది అనే దానికి ఈ నాకు కలిగిన అనుభవంలో అమ్మ చెప్తుందని, స్వర్ణమాలమ్మ ఏమంటే మనకు ఈ స్థితిలో ఉన్నప్పుడు సూర్యనారాయణ యాక్టివేట్ చేసుకోండి అని చెప్తుంది. మెసేజ్ అలా ప్రకృతి మనకు సహకరించి ఆ మెసేజ్ ఇస్తుంది. సో మన సెల్ఫ్ చెక్లో ఎక్కడున్నాం అనేది ఇది ఒకటి. ఈ 4 ఏవైతే అనుభవ రూపం కావచ్చు, వీడియోస్ కావచ్చు, తర్వాత పుస్తకంలో కావచ్చు, లేకపోతే ఈ ఇంటర్నల్ అంటే మీకు ధ్యానం చేసినప్పుడు స్వప్నంలో కానీ మెసేజ్ ధ్యానంలో కానీ రావచ్చు, స్వప్నంలో కానీ. దీంట్లో ఆ మెసేజ్ వస్తున్నాయంటే మీరు మీ ఆత్మానుసంధానంతో ఉన్నారు, అది ఇండికేషన్. సో ఈ విధంగా మన సెల్ఫ్ చెక్స్ జరిగే సంఘటనలు బట్టి మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నామో, మనం ఏ స్థితిలో ఉంటున్నామో, ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది మనకి అర్థం చేసుకోగలుగుతాం. సో ఈ విధంగా అంటే ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞని. ఈరోజు నాకు ఈ నెల ఎందుకు కాల్ రాలేదని నేను ఆలోచిస్తున్నట్టు అక్కడ మీరు ఈరోజు పిలవటము, ఆ తర్వాత నాకు క్లాస్ అవకాశాన్ని ఇవ్వటం, ఆ టైంకి నేను నా నోట్ ద్వారా ఏదైతే వచ్చిందో అది నేను చెప్పింది కాదు, నేను ఓన్లీ ఛానల్ అంతే. ఇదంతా మన పత్రిజీ గారు లాంటి వాళ్ళు మనతో పలికిస్తారంతే. ఇక్కడ నేను చెప్పేది లేదు, ఒక ఓన్లీ ఛానలింగ్ అంతే. సో దిస్ ఇస్ సెల్ఫ్ చెక్. సో
అందరికీ నా ఆత్మ ప్రణామాలు చెప్తూ ఈ ఫౌండేషన్ని మెయింటైన్ చేసిన రంగనాథ్ గారికి, లలిత మేడంకి, ధ్యానులు ఎవరైతే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కోటి కోటి ఆత్మ ప్రణామాలు చేస్తూ